ఇందులో హీరో అయితే గనక మనకి తెలుగులో 'నాని' గారి 'జెర్సీ' మూవీ ఉంది కదా, అందులో 'నాని' గారికి పెద్దయ్యాక అబ్బాయిగా నటిస్తాడు కదా, ఆయనే హీరో. అలాగే ఇందులో నమ్మలేని నిజాలు కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నేను చూసిందైతే మాత్రం 'బీర్' సాంగ్ అని ఒకటి రిలీజ్ అయింది. సో ఆ సాంగ్ చాలా బాగుంటుంది, విజువల్గాను బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఆ సాంగ్ వల్ల నేనైతే మూవీ ఇంకెలా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్స్తో చూశాను. మెయిన్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది బాగుంటుంది, కానీ అన్వాంటెడ్ సీన్స్ చాలా ఎక్కువైతే ఉంటాయి. లాగీగా అనిపిస్తూ ఉంటుంది మూవీ చూస్తున్నంతసేపు. అలాగే ఇందులో లవ్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మగారు హీరో చిన్నతనంలోనే చనిపోతారనమాట. కానీ హీరోయిన్కి మాత్రం ఒక సాగర్ కన్యలా అయితే ఆవిడికి కలలో వస్తూ ఉంటారనమాట. ఆవిడెవరు నా కల్లోకి ఎందుకు వస్తున్నారో అని ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత కొంత మూవీ నడుస్తూ ఉండగా ఒకసారి అయితే హీరో వాలెట్లో ఆ ఫోటో చూస్తారనమాట. ఎవరు అంటే హీరో గారి మదర్ అని అయితే అర్థమవుతుంది. సో ఎందుకు కల్లోకి వస్తున్నారు అంటే హీరో హీరోయిన్ కలవడానికి అన్నట్టయితే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ టైప్లో అయితే చాలా డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పొచ్చు. కాకపోతే స్క్రీన్ ప్లే కానీ మనకి ఆ సీన్స్ కానీ చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. యాక్టర్స్ లేరా అంటే మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు మూవీలో. సాయి కుమార్ గారు కానీ, 'జర్నీ' సినిమాలో శర్వానంద్ గారి పక్కన హీరోయిన్గా నటిస్తారు కదా ఆవిడ కానీ, ఇంకా చాలామంది అయితే ఉన్నారు యాక్టర్స్. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ లాగీ సీన్స్ వల్ల మనం దాదాపు 2 గంటల 23 నిమిషాలు అయితే చూడాల్సి వస్తుంది అనమాట. ఇక హీరోగా నటించిన హరీష్ కళ్యాణ్ గారు కానీ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం అయితే చేశారు. కానీ కాన్సెప్ట్ వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ అయితే మంచిదే, కాకపోతే ల్యాగ్ వల్ల మనకు మూవీ అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సన్ నెక్స్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.